Hey guys, what if I tell you there's a place like this right here in Hyderabad? Honestly, when I first saw pictures, I thought it was somewhere abroad. Let's see what this place has to offer. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది కరిష్మాస్ ఛానల్. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కొన్ని రోజుల నుంచి ఈ ప్లేస్ నా ఇన్స్టాలో ఫీడ్లో మొత్తం వచ్చేస్తుంది. నాకు అది కూడా చూసి చూసి ఫోమో వచ్చేసి సరే చూసేద్దాం అసలు ఇది హైప్కి తగ్గట్టే ఉందా లేదా జస్ట్ ఇన్స్టాగ్రామ్ మ్యాజిక్కా అని తెలుసుకుందామని వచ్చేసాను. పదండి, లెట్స్ ఎక్స్ప్లోర్. Here we are at the ticket counter and ticket is per adult is 500 rupees and for children below 4 years it is free of entry and for children above 4 to 12 years it is 300 rupees. And also one important update here is you need to carry your own socks to avoid extra charges because they will charge for socks and they'll not allow on barefoot or with slippers, and also they'll not allow you any carry bags and water bottles. Okay, we reached our first room. దిస్ ఇస్ గ్లోయింగ్ ప్లానెట్ రూమ్. ఎంట్రీలోనే అదిరిపోయింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రూమ్స్ ఇన్ ద ఎంటైర్ సెటప్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఒక నిమిషం నన్ను స్పేస్లో పంపించేశారా అని అనిపించింది. అసలు ఇట్ వాజ్ ఆసమ్. కాకపోతే ఇట్ వాస్ లిటిల్ క్రౌడెడ్ ఐ ఫెల్ట్. అసలు మా బేబీ అయితే లోపలికి రాగానే నోరు తెరుచుకొని మొత్తం లైట్స్ అన్నీ చూస్తుంది. అసలు ఆ పిల్లని చూస్తానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు చూడండి ఎంత బాగుందో ఆ సెటప్, ఆ ప్లానెట్స్, ఆ ఫీల్ అంతా. ఇట్ వాజ్ రియలీ వెరీ నైస్. అసలు నిజంగా చూస్తే తెలుస్తుంది. ఎక్స్ట్రాడినరీ సెటప్. ఇదే అన్నిట్లో కన్నా బెస్ట్ సెటప్ ఐ క్యాన్ సే. దిస్ రూమ్ ఈస్ most highlighted room in the entire setup, and we took some amazing photos here. This is the second room in Maya Wall. This is pearl curtain. ఇది చూడడానికి అయితే అమేజింగ్గా ఉంది. కెమెరాలో చూస్తుంటే మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఓపెన్ చేసి రికార్డ్ చేస్తుంటే నాకైతే ఏదో ఒక హీరోయిన్ మూవీలో ఒక హీరోయిన్ ఎంట్రీ కోసం పెట్టిన సెటప్ లాగా అనిపిస్తుంది. రియాలిటీలో నెక్స్ట్ లెవెల్లో ఉంది, కెమెరాలో ఇంకొక లెవెల్లో కనిపిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సెటప్. ఇట్ వాస్ వెరీ నైస్. This is a blinking star room in Maya World. Honestly, మాయా వరల్డ్లో నాకు బాగా గుర్తుండిపోయే రూమ్స్లో ఇది ఒకటి. స్టార్స్ మధ్యలో నిల్చున్నట్టు ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ వచ్చింది. రూమ్ మొత్తం మెరుస్తూ ఉండడం వల్ల చాలా డ్రీమీగా అనిపించింది. చూస్తూ ఉంటే కొంచెం రియాలిటీలో నుంచి బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే ఈ రూమ్లోకి వచ్చిన వెంటనే నాకు చాలా చాలా నచ్చేసింది. ఇట్ వాస్ ఆసమ్. చూడండి మీరు ఎంత రిఫ్లెక్షన్స్ అన్ని లైటింగ్ ఎంత అమేజింగ్గా అనిపిస్తుందో. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. దిస్ ఈస్ మై పర్సనల్ ఫేవరెట్ 1000 ఫేసెస్ రూమ్. ఇక్కడైతే మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఈ రూమ్ చూడగానే నాకైతే ట్యాంగిల్ మూవీ గుర్తొచ్చింది. అసలు ఆ ఫ్లోటింగ్ ల్యాంటర్న్స్ సీన్ ఉంటుంది కదా, కొంచెం అలాంటి వైబ్ వచ్చింది. అసలు ఎటు చూసినా కలర్ఫుల్ లైట్స్. ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఎక్కడ ఎండ్ అయ్యాయి కూడా అర్థం కావట్లేదు. బికాస్ చుట్టూ మిర్రర్ కింద పైన 360 degrees మిర్రర్ ఉండడంతో ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఎక్కడ ఎండ్ అయ్యాయి అని కూడా తెలియదు. అసలు చాలా బాగా నచ్చేసింది నాకు ఈ రూము.
ఒకసారి మనం రూమ్లో ఉన్నామా లేక లాంతర్స్ మధ్యలో నడుస్తున్నామా అని అనిపిస్తుంది. ఇట్స్ ఎ వెరీ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఐ క్యాన్ సే. దిస్ రూమ్ ఇస్ కాల్డ్ కెలిడియోస్కోప్ రూమ్. ఈ రూమ్ అసలు ఎంత అమేజింగ్గా ఉందంటే ఫస్ట్ నాకు ఈ రూమ్లోకి రాగానే బొమ్మరిల్లు హాసిని గుర్తొచ్చింది. హాసిని ఆ మూవీలో కెలిడియోస్కోప్ యూజ్ చేస్తుంది కదా, అదే ఈ రూము. ఏమంటే మన చేతిలో ఆబ్జెక్ట్ లేదు అంతే. దిస్ ఈజ్ మిర్రర్ మేజ్. ఈ రూమ్లో ఎంటర్ అవ్వడం చాలా ఈజీనే, కానీ బయటికి రావడం మాత్రం వేరే స్టోరీ. ముందు డోర్ అనుకున్న ప్లేస్ ఏమో మిర్రర్ అవుతుంది, మిర్రర్ అనుకున్న ప్లేస్ ఏమో డోర్ అవుతుంది. ఒక సెకండ్స్ వరకు అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాదు. నేను మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో నడుస్తున్నా అనుకుంటున్నారా, కానీ చూడండి ఒకసారి గుడ్డిదానిలాగా తాలాడుకుంటూ నడుస్తున్నా. ఎక్కడ మిర్రర్ ఉంది, ఎక్కడ వెళ్ళడానికి వే ఉంది అని చూసుకుంటూ చాలా కన్ఫ్యూజన్తో నడుస్తున్నా. అసలు ఈ రూమ్ మాత్రం ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వన్నట్టుంది. నేను మాత్రం అట్లే తాడాడుకుంటూ డోర్ ఎక్కడుంది, వే ఎక్కడుంది అని చూసుకుంటూ నడుస్తున్నాను. ఫైనలీ అట్లే తాడాడుకుంటూ ఎగ్జిట్కి వచ్చేసా. వావ్, ఈ ప్లేస్ నాకు ఫస్ట్ చూడగానే నాకు గుర్తొచ్చింది విన్సెంట్ వ్యాన్ గాహ్ స్టేరీ నైట్ పెయింటింగ్. ఆ బ్లూ కలర్స్, ఆ స్వర్ల్స్, ఆ డ్రీమీ ఫీల్ మొత్తం పెయింటింగ్లో ఉన్నట్టు అని అనిపించింది. ఆల్రెడీ సరౌండింగ్స్లో ఇలా ఉండగా మధ్యలో ఈ వర్టిగో బ్రిడ్జ్ ఇంకొక లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బ్రిడ్జ్ మీద నడుస్తుంటే సేఫ్గానే ఉంటామని తెలుసు, బట్ ఐస్ మాత్రం నమ్మదు. ఒక సైడ్ బ్రెయిన్ చెప్తుంది ఏం కాదు నడువు అనేసి, ఇంకో సైడ్ ఏమో ఐస్ చెప్తాయి జాగ్రత్త అనేసి. అందుకే ఈ రూమ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వర్టిగో ఇట్ గివ్స్ రియల్లీ ఏ వర్టిగో ఎక్స్పీరియన్స్. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి, బట్ చుట్టూ ఆ పెయింటింగ్ అలా రొటేట్ అవుతూ మధ్యలో ఆ బ్రిడ్జ్ అట్లు ఇట్లు స్విల్ అవుతూ ఉంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రూమ్ ఇన్ దిస్ ఎంటైర్ మాయా వరల్డ్. దిస్ ఈజ్ ఓషన్ బాల్ పిట్ రూమ్. అసలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అందరు అక్కడ కూర్చొని బాల్స్తో ఆడుకుంటూ. ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ అని ప్రూవ్ చేసే ప్లేస్ ఇది. పిల్లల కోసమని పెట్టుంటారు యాక్చువల్లీ, కానీ ఎంజాయ్ చేసేది మాత్రం మనలాంటి పెద్దవాళ్ళు. మాకు చిన్న బేబీ ఉండడం వల్ల మేము ఈ ప్లేస్లోకి వెళ్ళలేదు, జస్ట్ చూసి ఎంజాయ్ చేసాం అంతే. జస్ట్ వన్ అడ్వైస్ ఏంటంటే ట్రై టు కమ్ ఆన్ వీక్ డేస్. వీకెండ్స్లో చాలా క్రౌడెడ్ ఉంటుంది అండ్ రూమ్స్ అనేవి చాలా చిన్నగా ఉండడం వల్ల మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలంటే ఎక్కువ క్రౌడ్ అనిపిస్తుంది. సో బెటర్ టు కమ్ ఆన్ వీక్ డేస్. ఈ రూమ్ చూడండి, ఇది ఒక మ్యాజికల్ ట్రీ, అవతార్ ట్రీ. అవతార్ మూవీ చూసిన వాళ్ళందరికీ ఈ ట్రీ చూడగానే ఆ మూవీనే గుర్తొస్తుంది. ఈ ప్లేస్లోకి రాగానే అసలు లైట్స్ అనేవి మారుతూ ఉన్నాయి ఆ ట్రీకి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చూడండి ఎన్ని లైట్స్ మారుతాయో. అవతార్ మూవీలో ట్రీ చూసిన ఫీలింగే అనిపిస్తుంది. దిస్ ఈస్ లాస్ట్ రూమ్ ఇన్ మాయా వరల్డ్ అండ్ దిస్ ఈస్ రెయిన్బో కాలమ్స్. ఈ ప్లేస్ చూస్తుంటే అసలు క్రేయాన్ బాక్స్ లోపల నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కలర్ఫుల్ హ్యాంగింగ్ పిల్లర్స్ లాగా అనిపిస్తుంది. ఫ్రమ్ నియాన్ కలర్స్ టు ప్రైమరీ కలర్స్ అండ్ ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. మూడ్ ఆటోమేటిక్గా హ్యాపీ అయిపోతుంది ఈ ప్లేస్ చూస్తే.
ఓవరాల్‌గా మాయాపాల్ గురించి చెప్పాలంటే కొన్ని రూమ్స్ మాత్రం చాలా ఎస్థెటిక్‌గా అనిపిస్తాయి. కొన్ని రూమ్స్ మాత్రం ఓకే అనిపించింది. రీల్స్, వీడియోస్, ఫోటోస్ కోసం మాత్రం వర్త్ ఒకసారి ట్రై చేయొచ్చు. లిటిల్ బిట్ ప్రైసీ అని అనిపించింది. బట్ మీరు వచ్చేలాగా ఉంటే ట్రై టు కమ్ ఆన్ వీక్ డేస్ బికాస్ వీకెండ్ చాలా క్రౌడెడ్‌గా అనిపిస్తది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకొన్ని వీడియోస్ ఇలాంటివి కావాలనుకుంటే ది కరిష్మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.